చిన్న సాకు చూపించి ఇలాగ విక్టిమైజ్ కింద చేసి వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. ఈ కాలంలో దాదాపు 30 మంది ఆర్టీసీలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగస్తుల్ని సస్పెండ్ చేశారు. ఆర్టీసీ యాజమాన్యం ఇటువంటి కవ్వింపు చర్యలకి, బెదిరింపు చర్యలకి పూనుకోవడం మానేయాలి. కార్మికుల మీద వేధింపులకు గురి చేస్తే చూస్తూ సహించేది లేదు. ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు ఒంటరిగా లేరు. వాళ్ళ వెనకతల కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు వాళ్ళ అండగా ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం వాళ్ళు చేస్తున్న పోరాటానికి అన్ని వేళలా కార్మిక సంఘాలు అండగా ఉంటాయి. ఏకపక్షంగా, నియంతృత్వంగా ఆర్టీసీ యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ వ్యవహారం చేస్తే దాన్ని చూస్తూ సహించు ఊరుకునేది లేదని హెచ్చరిక చేసే విధంగా ఈరోజు అఖిలపక్ష కార్మిక ఉద్యోగ సంఘాలతోటి రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది. తక్షణమే ఎవరినైతే సస్పెండ్ చేశారో సస్పెండ్ చేసిన వాళ్ళందరినీ బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్ఎం ఆఫీసుల దగ్గర, అవసరమైతే ఎండి ఆఫీస్